గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిసిఎఫ్ అడ్డెచ్చోట క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ టు బికమ్ ఏ క్రికెటర్. క్రికెటర్ అవ్వడానికి సహజంగా మీరు ఫస్ట్ చిన్న ఏజ్లోనే ఒక మంచి క్రికెట్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి. ఆ జాయిన్ అవుతూ క్లబ్ మ్యాచెస్ కూడా ఆడాలి. ఆ క్లబ్ మ్యాచెస్ ఆడుతూ మీ టాలెంట్ కూడా మీ కోచ్కి తెలుస్తుంది. దాని తర్వాత మీ టాలెంట్ని బట్టి మీరు డిస్ట్రిక్ట్ లెవెల్కి అయినా స్టేట్ లెవెల్కి అయినా సెలెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ స్టేట్ లెవెల్కి వెళ్తే బీసీఐ వెళ్ళి మీకు పేమెంట్స్ అయితే వస్తాయి. దాని తర్వాత మీరు ఐపీఎల్కి అయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ స్టేట్ ప్లేయర్ అంటే ఆషామాష కాదు. ఆ స్టేట్ ప్లేయర్ అవడానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం ఒక టాలెంట్ రూపంలో చిందించాలి. ఆ చిందించిన తర్వాత టాటా ఐపీఎల్లో కానీ లేదా వేరే ఫార్మాట్లో కానీ మంచిగా ఆడితే మీకు కొన్ని లీగ్ మ్యాచెస్లో కూడా ఛాన్సెస్ వస్తాయి. ఛాన్సెస్ వచ్చిన తర్వాత మీ పేరు కూడా మోగుతుంది. దాని తర్వాత మీరు ఏదైనా పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకా ఇండియన్ టీంలో కూడా వెళ్ళొచ్చు. ఇండియన్ టీంలో ఏదైనా టోర్నమెంట్స్ లేదా సిరీసెస్ ఆడచ్చు. అక్కడ వెళ్ళి మీరు ఒక క్రికెటర్ అయిపోతారు. ఆ క్రికెటర్ అవ్వడానికి మీకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. నేను 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. కానీ క్రికెటర్ అవ్వాలంటే మీకు ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషనే మీకు ఎక్కడి వరకు తీసుకొస్తుందంటే మీరు బయటికి వెళ్తే రచ్చ అయిపోయేలాగా అట్లా తీసుకుంటుంది. అందుకే ప్రాక్టీస్.